స్టార్ట్ చేసుకుందామా సాయి సార్? ఓకే సార్, కంటిన్యూ చేయండి. సో వచ్చేసినట్టే కదా. ఇంకెవరైనా వచ్చే వాళ్ళు ఉంటే తొందరగా ఇన్వైట్ చేసుకోండి, ఫోన్ చేసి స్టార్ట్ చేసేసుకుందాం. డైరెక్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం అనమాట. సో టాపిక్ వచ్చేసి ఇన్విటేషన్. కొత్త పర్సన్ కి ఇన్వైట్ ఎలా చేయాలి అని అది టాపిక్ అనమాట. సో దానిపైన మనం ఈరోజు డిస్కస్ చేయబోతున్నాము. వీలైతే అందరూ వీడియో ఆన్ చేసుకోవడానికి ప్రయత్నించండి, ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. సో టాపిక్ లోకి వెళ్ళిపోదాం అనమాట. అసతోమ సద్గమయ అంటే నన్ను అసత్యం నుండి సత్యం వైపుకు నడిపించు. తమసోమ జ్యోతిర్గమయ నన్ను చీకటి అంటే అజ్ఞానం నుండి వెలుగులోకి జ్ఞానం వైపు నడిపించు. మృత్యుర్మ అమృతంగమయ నన్ను మరణం అంటే మృత్యువు నుండి అమృతం వైపుకు నడిపించు అని అర్థం. సో ఈరోజు ఇన్విటేషన్ అంటే ఏమిటి? ఇన్విటేషన్ అంటే ఏంటంటే ఫోర్స్ కాదు. ఇన్విటేషన్ అంటే ఒక ఆపర్చునిటీ షేర్ చేసుకోవే అవకాశం అనమాట. మన అనుభవాన్ని నిజాయితీగా చెప్పడం. మనం దీంట్లో అచీవ్మెంట్ చేసింది కావచ్చు, ఏదైతే మనం అచీవ్మెంట్ చేసినామో దాన్ని నిజాయితీగా డిస్కస్ చేయడమే ఇన్విటేషన్. అంటే వాళ్ళ డిసిషన్ మట్టుకు వాళ్ళదే అనమాట. ఇన్విటేషన్ చెప్పడం మట్టుకే మన బాధ్యత, డిసిషన్ తీసుకునే స్వేచ్ఛ వాళ్ళనే వదిలేసి అనమాట. సో ఇన్విటేషన్ చేసే క్రమంలో నాకు ఆదాయం రావడం అనేది దృక్పథం కాకుండా, నేను ఒకరికి ఆరోగ్యం ఇస్తున్నాను అనే ఆదాయాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నాను అనే విధంగా వాళ్ళను ఇన్వైట్ చేయాలన్నమాట. ఇప్పుడు చాలా మంది ఇన్విటేషన్ లో ఏం చేస్తారంటే, నాకు ఏదో ఇన్కమ్ రావాలి, వాళ్ళు జాయిన్ అయిపోతారు అని చెప్పేసి ఆ దృక్పథం తోటి ఇన్వైట్ చేస్తారనమాట. సో అట్లా ఇన్విటేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళకు కూడా సేమ్ వాళ్ళ ఆలోచన అదే ఉంటది. ఇప్పుడు నేను జాయిన్ అయితే నాకు ఇన్విటేషన్ ఇస్తున్నాడు, నేను పిలిస్తే వెళ్తున్నాను, నేను వెళ్తే వాళ్ళకి ఏమొస్తుందో అనే ఆలోచన వస్తుంది. అట్లా కాకుండా మనం ఒక గివింగ్ యాటిట్యూడ్ తోటి ఇన్విటేషన్ ఇవ్వాలన్నమాట. మనం వాళ్ళకి ఏదో ఆరోగ్యాన్ని ఇస్తున్నాం, ఆదాయాన్ని ఇచ్చే అవకాశాన్ని ఇస్తున్నాము అన్నట్టు మనం ఇన్విటేషన్ ఇస్తే 100% వాళ్ళు వచ్చే అవకాశం ఉంటది అనమాట. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు కూడా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఉంటాయి. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీ పేరు అడుగుతారు వాళ్ళు. కంపెనీ పేరు చెప్పొద్దు. ప్రోడక్ట్, అమౌంట్. ఇప్పుడు ఇన్విటేషన్ అయితే ఇచ్చేసినాం. ఇన్విటేషన్ ఇచ్చిన తర్వాత ఒక చిన్న డౌట్ అడుగుతారు అనమాట. అచ్చా ఇదంతా బాగానే ఉంది, ఏమైనా కంపెనీ జాయినింగ్ కంపెనీయా, కంపెనీ పేరు ఏంది, అమౌంట్ ఎంత, నేచర్ ఆఫ్ వర్క్ ఏంది, ఇవన్నీ అడుగుతారు అనమాట. ఇవన్నీ చెప్పడం వల్ల పెద్ద నష్టమేం జరగదు. కాకపోతే కంపెనీ నేమ్ చెప్పడం వల్ల ఆల్రెడీ వాళ్ళ ఎవరో జాయిన్ అయ్యి ఉంటారు అనమాట. దాంట్లో ఈ బైట్రమ్ అని చెప్పేసి జాయిన్ అవుతారు. స్టేటస్ లలో మాక్సిమం ఈ రోజు ఈ బైట్రమ్ అనేది ఒక సాప కింద నీళ్ళలాగా వెళ్ళిపోతుంది అనమాట. సో ఎవరో ఒకరు జాయిన్ అయ్యి ఉంటారు, వాళ్ళ స్టేటస్ చూసి ఉంటారు. మనం కంపెనీ పేరు చెప్పంగానే వాళ్ళ సైడ్ వెళ్ళిపోయే అవకాశం ఉంటది. అమౌంట్ 10,700 అని చెప్పంగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అమ్మ వీళ్ళతో జర్నీ చేయాలంటే 10,700 మనం పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేచర్ ఆఫ్ వర్క్, ఇద్దరిని ప్రమోట్ చేయాలి అంటే వాళ్ళకి ఏముంటది, ఈ బయట మన కంపెనీలో 10,700 పెట్టేసి ఇద్దరిని జాయిన్ చేయాలి. అదే మైండ్ సెట్ లో తిరుగుతుంది కాబట్టి వాళ్ళు మన ఇన్విటేషన్ రిజెక్ట్ చేసే ఛాన్సెస్ చాలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ చెప్పకుండా మనం ఒక మంచి ప్లాట్ఫామ్ ఉంది, నువ్వు వచ్చినాక చెప్తా అని చెప్పడం వల్ల వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ కంపెనీ పేరే చెప్తాం అనమాట. సో కంపెనీ పేరు చెప్పేస్తాము, అమౌంట్ చెప్పేస్తాము, నేచర్ ఆఫ్ వర్క్ చెప్పేస్తాము, అన్ని క్లియర్ గా చెప్తాం కాబట్టి అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్ అయ్యే ఛాన్సెస్ మాక్సిమం ఉంటాయి. 90% ఏడ ఫెయిల్ అవుతుంది అంటే మనం ఫోన్ లోనే ప్లాన్ చెప్పేస్తుంటాం. జస్ట్ ఇన్విటేషన్ ఎంత ఉండాలి, 30 నుండి ఒక 1 minute లోపల బయటనే ఉండాలి. మన ఫ్రెండ్స్ కి కావచ్చు, కొలీగ్స్ కి కావచ్చు. మనం ఎప్పటి నుండో మాట్లాడుతుంటాం. మాట్లాడుతా కొన్ని 6 months 1 year గ్యాప్ వస్తుంది. అప్పుడు ఒక కంపెనీ జాయిన్ అవ్వగానే మనం ఫోన్ చేస్తాం అనమాట. అరే మామ ఇట్లా స్టూడెంట్స్, మనము ఈ ప్రొఫెషనల్ కంపెనీలో ఉంటాం కాబట్టి కొంచెం వర్డ్స్ చేంజ్ అయిపోతాయి, ఒక సాఫ్ట్ గా మాట్లాడడం. అట్లా కాకుండా ఇంతకు ముందు మనం ఎట్లయితే మాట్లాడుతున్నామో అదే విధంగా మాట్లాడాలి. మామ కాక ఏం చేస్తున్నాం, ఆ విధంగా మాట్లాడి నేను ఒక మంచి ప్లాట్ఫామ్ లో ఉన్న మంచి బిజినెస్ స్టార్ట్ చేసిన అనమాట. అది స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వే గుర్తుకొచ్చినావు, ఎందుకంటే నీ ఫైనాన్షియల్ స్టేటస్ నాకు తెలుసు కాబట్టి నువ్వు గుర్తొచ్చినావు, నీకు ఇన్వైట్ చేస్తున్నా, చెప్పాలనుకుంటున్నా అంటే ఒక క్యూరియాసిటీ అనేది అక్కడ క్రియేట్ అవుతాయి అనమాట. సో డోంట్ ఇప్పుడు మన హరిబరిలో ఉంటారనమాట చాలా మంది. ఆ హరిబరిలో ఉన్న వాళ్ళకు చెప్పొద్దు. హరిబరిలో ఉన్న వాళ్ళకి చెప్పడం వల్ల ఏంటంటే ఈ చెవితోటిని ఆ చెవితోటి వదిలేస్తారు. సో ఇక రిక్వెస్ట్ కూడా చేయాల్సిన అవసరం లేదనమాట. ప్లీజ్ ఒక్కసారి మన రిక్వెస్ట్ బిజినెస్ కాదు. మొన్న ధర్మన్ పాండే చెప్పిండు, ఏ దందా రుబాబ్ సే కర్నే కా హై, రుబాబ్ చేయాలి అంటే కొంచెం యాటిట్యూడ్, అంత రుబాబ్ కాకుండా కొంచెం ఒక యాటిట్యూడ్ తోటి చెప్పాలన్నమాట. ఇన్వైట్ చేయడానికి సరైన మైండ్ సెట్ ఏంటంటే హెల్ప్ చేయాలనే ఉద్దేశం. మనం వాళ్ళకి ఏదో హెల్ప్ చేస్తున్నామనే ఉద్దేశం మాత్రమే ఉండాలి.
మనీ గురించి కాదు అక్కడ మనం మాట్లాడేది, ప్రోడక్ట్ వాల్యూ గురించి. అక్కడ బిజినెస్ వాల్యూ గురించి మాత్రమే మాట్లాడాలి. వాళ్ళు ఎస్ అన్నా నో అన్నా రెండు ఓకే, బట్ ఎస్ అనగానే వాళ్ళను అప్రిషియేట్ చేసి నో అనగానే నమ్మాడు అట్లా అట్లా కాకుండా వాళ్ళు రెస్పాన్స్ ఏదన్నా ఇవ్వండి, ఒక మంచి రిలేషన్ మెయింటైన్ చేయాలన్నమాట. ఎందుకంటే ప్రతిసారి చెప్పంగానే అందరు వచ్చేస్తారన్నట్టు ఏం లేదు. కొంతమంది చెప్తే వింటారు, కొంతమంది నో అంటారు. ఇప్పుడు అందరూ ఇస్తున్నారు. నేను కూడా ఇప్పుడు వెంకటరాజ్ సార్ చెప్పినప్పుడు అంత అర్థం కాలేదు, నో అని చెప్పిన. బట్ 1.5 year తర్వాత వచ్చేసిన. ఈరోజు బిజినెస్ నాది కాబట్టి చేసుకుంటూ వెళ్ళిపోతున్నా అనమాట. సో ఎవరికి ఇన్వైట్ చేయాలి? మనము చాలా మందిని చూస్తుంటాం, మనకు ఒక క్వశ్చన్ మార్క్ రేజ్ అవుతుంది. నేను అసలు ఇన్వైట్ చేయాలి ఎవరికి? ఎవరికి ఇన్వైట్ చేయాలంటే ఎవరైతే జాబ్ సర్చింగ్ లో ఉంటారో వాళ్ళకు కావచ్చు. బిజినెస్ మైండ్ సెట్ వాళ్ళు కొంతమంది ఏంటంటే తక్కువ ఇన్వెస్ట్మెంట్ లే ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఏదో ఒక బిజినెస్ చేయాలి, ఇన్కమ్ మంచి ఇన్కమ్ తీసుకోవాలి, ఎక్స్ట్రా ఇన్కమ్ కోరుకునే వాళ్ళకు, ఇంకా హెల్త్ అండ్ వెల్తెస్ పై ఆసక్తి ఉన్న వాళ్ళకు, ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి, కొలీగ్స్ కి, చుట్టుపక్కల వాళ్ళకు, అలాంటి వాళ్ళకి ఇన్వైట్ చేయాలన్నమాట. సో ఇన్వైట్ చేయడానికి 3 golden రూల్స్. ఏదంటే ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేయొద్దు. ఇప్పుడు మనం ఫోన్ చేసినాము, జస్ట్ ఇన్విటేషన్ చేసి ఒక 30 seconds నుండి 1 minute వరకు లోపల బయట ఎక్స్ప్లెయిన్ చేసి వదిలేశారు. ఓవర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, 2 minutes 5 minutes 10 minutes మాట్లాడుతున్నాం అంటే 100% అది మాక్సిమం ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుల్ ప్లాన్ చెప్పొద్దు అనమాట. ఇన్విటేషన్ ఇచ్చేటప్పుడు మొత్తం ప్లాన్ ప్రెజెంటేషన్ మొత్తం ఫోన్ లోనే చెప్పొద్దు. జస్ట్ మామ నాకు టైం నేను వచ్చి ఇన్వైట్ చేసి నీకు చెప్తా అని చెప్తే ఓకే ఫైన్. అయితే వాళ్ళకు చెప్పేటప్పుడు కూడా ఎట్లుండాలంటే లోపల నుండి ఒక క్యూరియాసిటీ అనేది రావాలన్నమాట. అరే ఏదో చెప్తాడు, వీడు చెప్పేదాన్ని నా జీవితం మొత్తం మారబోతుంది అనే ఒక క్యూరియాసిటీ ఉండాలి. ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి మనం వాళ్ళకు. ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తే అరే ఇది ఏదో ఒకటి చెప్తాడు అనే క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వ్యక్తి 100% వినే ఆస్కారం ఉంటది. ఇప్పుడు మనము ఇంట్రెస్ట్ మాత్రమే వాళ్ళకి క్రియేట్ చేయాలి, ఇన్ఫర్మేషన్ ఇవ్వద్దు. ఏం చేస్తున్నాము, డైరెక్ట్ సెల్లింగ్, మార్కెటింగ్, నెట్వర్క్, జాయినింగ్. మన యాక్చువల్లీ వచ్చేసి మనది జాయినింగ్ బిజినెస్ కాదు. వాళ్ళు అడుగుతుంటారు అనమాట చాలా మంది, అరే నేను నీకు చూసినా ఇది జాయినింగ్ బేస్ చేసా అని అడుగుతారు. జాయిన్ చేయాలా, ఏమైనా అమౌంట్ కట్టాలా అంటే జాయినింగ్ అంటే ఏంటి అని మనం రివర్స్ క్వశ్చన్ ఇవ్వాలి వాళ్ళకు. రివర్స్ క్వశ్చన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఆహా ఇదైతే జాయినింగ్ బిజినెస్ కాదు, కాన్సెప్ట్ కొత్తదని చెప్పాలి. మనది కంపెనీ వచ్చేసి ప్రోడక్ట్ బేస్డ్ బిజినెస్, జాయినింగ్ బేస్ కాదు. మనము ఎంత మందిని జాయిన్ చేసినా కంపెనీ ₹1 కూడా ఇయ్యదన్నమాట. సో ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయడం వల్ల అండ్ కంపెనీ టర్న్ ఓవర్ పైన మనకు కమిషన్ అనేది ఇస్తుంటది. దాని ద్వారా ఎంతో మంది జీవితాలు బాగుపడ్డాయి. మా టీంలో చాలా మంది ఉన్నారు, కొన్ని కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు, లక్షలు సంపాదిస్తున్నారు. ఈ రోజు రేపు వచ్చిన వాళ్ళు వేలు కూడా సంపాదిస్తున్నారు. దీనికి వయసు తోటి సంబంధం లేదనమాట, ఎడ్యుకేషన్ తోటి అసలు సంబంధమే లేదు. మంచి ఇన్కమ్ తీసుకోవచ్చు అని చెప్పేసి ఇన్వైట్ సింపుల్ గా చేయాలన్నమాట. ఇన్వైట్ చేసే సింపుల్ లైన్స్ ఏంటంటే నీకు ఒక మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ చూపించాలనుకుంటున్నాను, పార్ట్ టైం గా ఫుల్ టైం, పార్ట్ టైం గా ఎక్స్ట్రా ఇన్కమ్ వస్తున్న బిజినెస్ చూసాను, హెల్త్ అండ్ మన ఇన్కమ్ కాంబినేషన్ అయ్యే కాన్సెప్ట్ ఉంది. 10 నిమిషాలు టైం ఇస్తే చూడు, డిసిజన్ మట్టుకు నీదే. అంటే చెప్పడం మట్టుకు నా బాధ్యత, డిసైడ్ చేసుకోవాల్సింది నీదే అని క్లియర్ గా చెప్పేసాలన్నమాట. అక్కడ ఫోర్స్ఫుల్ గా కాకుండా వాళ్ళకి ఫోర్స్ ఏం చేయదు, కంపల్సరీ నువ్వు విను, కంపల్సరీ వర్డ్ 100% వాడొద్దు అక్కడ. సో ఇన్వైట్ చేసే 3 మెథడ్స్. ఇన్వైట్ ఏవేవంటే ఇప్పుడు మనం ఇన్వైట్ చేస్తాం డైరెక్ట్ టాక్ అనమాట, ఫేస్ టు ఫేస్ అండ్ ఫోన్ కాల్. ఇంకోటి ఆన్లైన్ ఇన్విటేషన్, వాట్సాప్ మెసేజ్ ద్వారా కావచ్చు, జూమ్ ప్రెజెంటేషన్ ద్వారా కావచ్చు. ఏంటంటే రిఫరల్ మెథడ్, నీకు ఎవరికైనా అవసరం ఉంటే చెప్పు. అట్లా 3 ఇన్విటేషన్ అనమాట మెథడ్స్. సో వాట్సాప్ ఇన్విటేషన్ మెసేజ్ సింపుల్ గా ఫస్ట్ ఏం చేయాలంటే హాయ్ అని పెట్టాలి. హాయ్ పెట్టకుండా సో డైరెక్ట్ పెట్టేస్తున్నామన్నా కూడా వాళ్ళకు మైండ్ కూడా యాక్సెప్ట్ చేయదు. నేను ఒక జెన్యున్ బిజినెస్ ఆపర్చునిటీ చేస్తున్నాను, పార్ట్ టైం గా ఇన్కమ్ ప్లస్ లాంగ్ టర్మ్ గ్రోత్ ఉంది దీంట్లో, ఇంట్రెస్ట్ ఉంటే 15 minutes ప్రెజెంటేషన్ చూద్దాం, డిసిజన్ పూర్తిగా నీదే, కంపల్సరీ చెయ్యాలి అన్నట్టు ఏం లేదు, చెప్పడం మట్టుకే నా బాధ్యత, డిసిజన్ నీదే అని చెప్పడం వల్ల అరే డిసిజన్ కూడా నాకే ఇస్తున్నాడు కదా, సరే అవసరం నాది కాబట్టి నేనే వెళ్ళాలనే ఉద్దేశం వాళ్ళకి వస్తుంది కాబట్టి 100% వాళ్ళు మన దగ్గర వచ్చి వినడానికి ఆస్కారం ఉంటది అనమాట. సో ఇప్పుడు అందరికి మనం ఇన్వైట్ చేసిన తర్వాత కామన్ గా వచ్చే మన రిజెక్షన్ కావచ్చు, ఆబ్జెక్షన్స్ అనుకోవచ్చు. ఫస్ట్ ఏమడుగుతారంటే నాకు టైం లేదు మామ అని అంటారు. ఫస్ట్ టైం లేదంటే ఇది మన స్పెసిఫిక్ గా దీని గురించి టైం తీయాల్సిన అవసరం లేదు,
ఫ్లెక్సిబుల్ టైం అన్నమాట. మనకు ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వృత్తి కానీ వ్యాపారం కానీ ఏదైతే జాబ్ బిజినెస్ చేస్తా జస్ట్ ఒక గంట టైం తీసుకొని కూడా చేయొచ్చు అని అంటారు. దాని తర్వాత ఏంటంటే టైం, ఓకే టైం ఆయనకు సెట్ చేసేసాం. దాని తర్వాత ఏంది మనీ, నా దగ్గర డబ్బులు లేవు అని అంటారు. డబ్బులు లేవు కాబట్టి చాలా చిన్న ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. చిన్న ఇన్వెస్ట్మెంట్ తోటి హై ఎర్నింగ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇన్కమ్ పెద్ద ఉంది కానీ ఇన్వెస్ట్మెంట్ చాలా చిన్నది, ఎక్స్పెక్ట్ కూడా చేయవు అనమాట. అలాంటి ఇన్వెస్ట్మెంట్ చాలా చిన్నది అంటే జీరో అని అనుకోవచ్చు. మనం ఇన్వెస్ట్మెంట్ ఏం చేస్తాము, జస్ట్ ఒక ప్రోడక్ట్ పర్చేస్ మాత్రమే చేస్తున్నాము. ఇంకా అరే నాకు ఎక్స్పీరియన్స్ కూడా లేదు కదా, నువ్వు చెప్పే దాంట్లో అసలు నాకు ఎక్స్పీరియన్సే లేదు అంటే నో ప్రాబ్లం సార్, ట్రైనింగ్ అండ్ సపోర్ట్ 100% ఉంటది అని చెప్పాలి వాళ్ళకు. మనం రెగ్యులర్ గా ఫ్రైడే ట్రైనింగ్ ఇస్తున్నాము, సపోర్ట్ అయితే ప్రతి ఒక్క అప్లైన్ లీడర్ కి సపోర్ట్ చేస్తున్నారు. అదే విషయం వాళ్ళకి చెప్పాలి, ఎక్స్పీరియన్స్ లేదు అని అంటే. దీని గురించి స్పెసిఫిక్ గా మనం డిగ్రీలు ఏం చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం జూమ్ ట్రైనింగ్ లో అటెండ్ అయితే చాలు, ఈజీగా మనం ట్రైన్ అవ్వచ్చు. సో ఇన్వైట్ తర్వాత ఏం చేయాలి, ఇప్పుడు ఇన్విటేషన్ అయితే ఇచ్చేసినాం, ఏం చేయాలి, ప్రెజెంటేషన్ చూపించాలి. ఇన్వైట్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ చూపించాలి. ప్రెజెంటేషన్ చూపించిన తర్వాత అప్లైన్ కి కాంటాక్ట్ చేయించేసాలన్నమాట. నేను కూడా ఇప్పుడు ప్రెజెంటేషన్ చేయగానే ఫస్ట్ కాల్ టు అప్లైన్, కాల్ కి అప్లైన్ కి కాల్ చేస్తా, కనెక్ట్ చేసేస్తా. వాళ్ళు ఇంకా వేరే విషయాలు ఏమంటే ఈజీగా మాట్లాడుకుంటారు అనమాట. సో ప్లాన్ చెప్పినాం, ఫాలో చేసి ఇప్పుడు మెయిన్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫాలో అప్. ఫాలో అప్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఇది ఒక పెద్ద సబ్జెక్ట్ అనమాట. దీని గురించి కూడా నెక్స్ట్ టైం ఒకటి మన సెషన్ తీసుకుందాము. ఫాలో అప్ కంపల్సరీ చేయాలన్నమాట. మనం ఎన్ని ప్రెజెంటేషన్స్ ఇచ్చినా కూడా ఒకవేళ ఫాలో అప్ మనం చేయలేకపోతే వృధా అనుకోవచ్చు. ఒకసారి చెప్పంగానే అందరు రాకుండొచ్చు. ఫస్ట్ టైం మేడ్ అంది 2% సేల్స్ అంది ఫస్ట్ కాంటాక్ట్. ఒకసారి మనం కలిసినామంటే జస్ట్ 2% సేల్సే వస్తాయి. ఎందుకు, మన దగ్గర వాళ్ళు కావచ్చు, మనల్ని నమ్మి కావచ్చు, 2% వస్తాయి. కానీ 100% మనకు రిజల్ట్ రావాలంటే కంపల్సరీ మనం ఫాలోఅప్ అనేది తప్పకుండా చేయాలన్నమాట. ఫాలోఅప్ చేయకపోతే కూడా రిజల్ట్ రాదు. ఎందుకంటే మనం ఒకసారి పోయి చెప్పేసి వస్తాం, మన నంబర్ ఉంటుంది వాళ్ళ దగ్గర, ఉంటది ఉండదు. మనం కొంతమంది తెలిసిన వాళ్ళకి చెప్తాము, తెలియని వాళ్ళకి కూడా చెప్తాము. సో మన నంబర్ అందరి దగ్గర ఉండాలన్నట్టు ఏం లేదు. ఎవరికైతే మనము ప్లాన్ చెప్పినామో డైరీలో వాళ్ళ నంబర్ రాసుకొని వాళ్ళకి రెగ్యులర్ గా ఫాలోఅప్ చేయడం వల్ల వాళ్ళు ఈ రోజు కాకపోయినా రేపు, రేపు కాకపోయినా ఎల్లుండి ఏదో ఒక రోజు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు నేనే చూసుకోవచ్చు, వెంకట్రాజ్ సార్ 3 years బ్యాక్ నాకు చెప్పిండు. అప్పుడు అర్థం కాలేదు, కంటిన్యూ నంబర్ తీసుకున్నాడు, ఆయన స్టేటస్ లో నాకు వస్తున్నాయి, నా స్టేటస్ అనేది పోతుంది. కాబట్టి కమ్యూనికేషన్ లో ఉండడం వల్ల అది కూడా ఫాలోఅప్ అనమాట. ఆ ఫాలోఅప్ లో ఏదో ఒక రోజు తప్పకుండా రావాల్సి వచ్చింది అనమాట. సో ప్రెజర్ లేకుండా సపోర్ట్ ఇవ్వాలి. వాళ్ళకు ప్రెజర్ ఏమి వేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నువ్వు కంపల్సరీ ఇట్లా చేయాలి అన్నట్టు కాకుండా జస్ట్ సింపుల్ వేలో సపోర్ట్ ఇచ్చుకుంటూ పోతే సరిపోతుంది. మనకు ఒక లీడర్ వస్తాడు, వచ్చిన తర్వాత నువ్వు అది చేయి ఇది చేయి అట్లా ఏం లేదు. జస్ట్ వాళ్ళకి సపోర్ట్ ఇచ్చుకుంటూ పోవాలి, నేర్పియాలన్నమాట. సపోర్ట్ అంటే ఏం లేదు, ప్లాన్ ఎట్లా చెప్పాలి, బిజినెస్ ప్లాన్ ఎట్లా చెప్పాలి, ప్రెజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి, జస్ట్ నేర్పించుకుంటా సపోర్ట్ చేసుకుంటూ వెళ్తే ఆ వ్యక్తి కూడా మనతోటి జర్నీ చేయడానికి ఇష్టపడతాడు. ఎందుకంటే ఇది ఐబిఓ, వీఆర్ ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. ఇది ప్రెజర్ఫుల్ గా ఏం కాదనమాట, మనకి ఇష్టం వచ్చినప్పుడు చేసుకోవచ్చు. సో సక్సెస్ ఫార్ములా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక పర్సన్ ని ఇన్వైట్ చేయాలి. మనం ఇన్వైట్ చేసిన తర్వాత ప్రెజెంటేషన్ ఇవ్వాలి. ప్రెజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఫాలోఅప్ చేయాలి. ఫాలోఅప్ చేసిన తర్వాత డూప్లికేషన్. సో డైలీ 5 ప్లాన్స్ మినిమం చెప్పాలన్నమాట. 5 ఇన్విటేషన్ డైలీ 5 ఇన్విటేషన్స్ ఇస్తున్నామంటే మన ఫ్యూచర్ కి చాలా పెద్ద ఫ్రీడమ్ దొరుకుతుంది. ఎవ్రీవన్ బిజినెస్ లో జాయిన్ అవ్వరు. ప్రతి ఒక్క వ్యక్తి బిజినెస్ లో అందరు జాయిన్ అవ్వాలన్నట్టు ఏం లేదనమాట. కొందరు తప్పకుండా బిజినెస్ చేస్తారు. సరైన విధంగా వారిని ఇన్వైట్ చేయడమే మన ప్రధాన కర్తవ్యం అనమాట. ప్రతి ఒక్క వ్యక్తి బిజినెస్ చేస్తారన్నట్టు ఏం లేదు. కొంతమంది చేస్తుండొచ్చు, కొంతమంది చేయకుండా, బట్ మనం కన్సిస్టెన్సీగా ఉండాలి. అప్పుడే సక్సెస్ వస్తుంది అనమాట. బిలీవ్ ద సిస్టమ్ ని బిలీవ్ చేయాలి, అప్లైన్ ని బిలీవ్ చేయాలి. ఎందుకంటే మనము కంపెనీని చూసి రాలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అప్లైన్ ని చూసి వస్తాం. అప్లైన్ పైన బిలీవ్ ఉండాలి. దాని తర్వాత సిస్టమ్ కి వెళ్తాం అనమాట. సిస్టమ్ అంటే ఏం లేదు, 9 స్టెప్ ట్రైనింగ్ కావచ్చు, ఫ్రైడే ట్రైనింగ్ కావచ్చు, సీనియర్ సపోర్ట్ కావచ్చు, దాన్నే సిస్టమ్ అంటారు. ఇది కూడా ఒక పెద్ద సబ్జెక్ట్. సో ఇది కూడా ఒక సెషన్ తీసుకున్నాము. సో షార్ట్ టైమ్ లో కంప్లీట్ చేసేసిన. హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ ఇన్ ఈబాయిటోరియం. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చాలా వేగంగా చెప్పారు బాస్. ఎస్ సార్. చిన్న స్టెప్స్ ఉన్నాయి కదా సార్. ఇన్విటేషన్ అంటే పెద్దగా దాని గురించి
భూతద్దంలో పెట్టి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ చిన్నగా ఇన్విటేషన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. దాని గురించి ఓ పెద్ద రామ్ కోటి లాగా అవసరం లేదు. జస్ట్ మనం ఏం చేస్తున్నాము, ఏం చేయాలి బస్ అంతే. మన పాత ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళతో రిలేషన్ ఏదైతే మెయింటైన్ చేస్తున్నామో అదే మెయింటైన్ చేసేస్తా. పర్సనల్ గా ఎంతనైనా మాట్లాడండి మీరు. జస్ట్ ఇన్విటేషన్ అనేది ఒక 30 సెకండ్ నుండి 1 మినిట్ మాత్రమే ఉండాలన్నమాట. సో సింపుల్ టిప్స్ సార్, చాలా సింపుల్ వేలే చెప్పేసిన, ఎక్కువ సుత్తి లేకుండా స్ట్రైట్ ఫార్వర్డ్. క్లియర్ గా ఏదైతే ఉందో ఏ రకంగా పిలవాలనే విషయాన్ని మాత్రం క్లియర్ గా అర్థమైంది పబ్లిక్ అందరికి, కట్టే కొట్టే తెచ్చే. సూపర్ సూపర్. సో ఇంక నైస్ గా చెప్పారు, చాలా నైస్ గా చెప్పారు ఫస్ట్ టైం. చాలా నైస్ గా క్లియర్ గా చెప్పారు. సో ఎవరైనా హ్యాండ్ రైజ్ ఇస్తే వాళ్ళకి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ. ఓకే సార్. సూపర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ అసలు ఇన్విటేషన్ కోసం చెప్పడం అనేది మామూలు విషయం కాదు. మన బిజినెస్ అంతా కూడా ఫస్ట్ టైం ఇన్విటేషన్ తోటే మొదలవుతుంది. ఆ ఇన్విటేషన్ తోటి మొదలవడం అనేది ఆ యొక్క సబ్జెక్ట్ అనేది ఇవాళ చాలా మందికి కూడా తెలియకుండా ఉండడం కూడా, ఎప్పుడు కూడా ఇన్విటేషన్ కోసం ఇంత క్లారిటీ ఒక సెక్షన్ తీసుకోవడం జరగలేదు. కానీ ఇన్విటేషన్ కోసం ఈ సెక్షన్ తీసుకున్నారు.